హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్లో చెప్పండి. సో ఇదైతే నైట్ వ్లాగ్ అండి. నైట్ నుంచి స్టార్ట్ చేశాననమాట షూటింగ్. సో ఇదొచ్చేసి నా ఫ్రెండ్ సీమంతం ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట, నేను కార్తిక్. తను వచ్చేసి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. చిన్నప్పటి నుంచి ఒకే క్లాసు ఒకే చోట కూడా ఉన్నాము. సో ఇంకా తన సీమంతం ఫంక్షన్ ఒక 2 days బ్యాకే ఫోన్ చేసి ఇలా ఉందని. తిను కూడా ప్రియాంక అనమాట. తిను నా చైల్డ్హుడ్ ఫ్రెండే. సో చాలామంది వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం. ఇంకా సీమంతానికి కావాల్సినవన్నీ తీసుకెళ్ళాను అనమాట. శారీ, అలాగే ఇంకా ఉంటుంది కదా తాంబూలం, అన్నీ కూడా తీసుకెళ్ళాను. తినే అనమాట నా ఫ్రెండు. సో వీళ్ళు వచ్చేసి ఇంట్లోనే ఇలా హాల్లోనే చాలా బాగా చేశారండి. నిజంగా ఫుడ్ కూడా చాలా బాగుంది. ప్యూర్ వెజ్జే అనమాట. అండ్ ఇంకొకటి మొత్తం టెర్రస్ పైన అనమాట. నేను భోజనాల దగ్గర అంతా కూడా ఏమీ అసలు షూట్ చేయలేదు. ఎందుకంటే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు కదా. నలుగురిలో ఉన్నప్పుడు నాకు అసలు వీడియో షూట్ చేయాలంటే చాలా మొహమాటం అనమాట. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని. సో అలా నేను ఇంకా అక్కడ ఏం తీయలేదు. ఇంకా సీమంతం అంటే మీకు తెలిసిందే కదా. సో ఇవన్నీ కూడా తాంబూలాలు అన్నీ రెడీ చేసి ఉంచారు. సో నేను వస్తాను అనుకున్న వాళ్ళు ఎవ్వరు రాలేదు. జస్ట్ ఒక 3 members అలా వచ్చారనమాట, నా ఫ్రెండ్స్ అంతే. తను పాప 1 week ముందే అందరికీ ఫోన్ చేసి చెప్పింది. సో ఇదే అండి భోజనాల చోట. కార్తీక్ కూడా లైట్గా చపాతీ తినేసి అంత రైస్ తినేసి ఐస్ క్రీమ్ తింటున్నాడు అనమాట. తిని వచ్చేసి రోజా, సుష్మంత్, వీళ్ళిద్దరు కూడా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్సే. సో చెప్పా కదా, వీళ్ళు ముగ్గురే వచ్చారనమాట, ఇంకెవ్వరు రాలేదు. చాలా డేస్ అయింది అందరం కలిసి. సో చాలా చాలా ముచ్చట్లో పెట్టుకున్నాం ఒక 1/2 hour. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేసామన్నమాట. 8:30 అలా అయిపోయింది. రిటర్న్కి 9 అయిపోయింది. సో ఇంకా మేము ఆటోలో రిటర్న్ వచ్చేసి ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేసాం. ఇంకా ఇది వచ్చేసి నైట్ అనమాట. మేము కుండీ అదే మట్టి తెచ్చామని మార్నింగ్ షార్ట్లో మీకు షేర్ చేసుకున్నా కదా. సో ఇదనమాట. ఇంకా కార్తిక్ కూడా ట్యూషన్ నుంచి వచ్చేసాడు. నైట్ అంతా ఏం వర్క్ లేదన్నాడు. సో ఇంకా వాడు నేను ఇద్దరం కలిసి చేసుకున్నాం అనమాట ఈ పని. సో తులసి చెట్టు, అంటే తులసి చెట్టుకి చిన్న కుండీ ఉండింది, అది కూడా చూపిస్తాను నేను మీకు. అంత చిన్న దాంట్లో పెద్దది రావడం లేదనమాట. సో ఇంకా మేము అందుకనేసి తిరుచానూరు దగ్గరికి వెళ్ళి ఈ కుండీ తెచ్చాము. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 500 చెప్పారు. 350 ఆర్ 400కి ఇచ్చారనమాట మళ్ళీ మాట్లాడితే. సో అక్కడ ఉన్నాయి కదా స్టాండ్ పైన, అవే అనమాట చెట్లు. సో లాస్ట్లో ఉన్నది వచ్చి తులసి చెట్టు బాగా వచ్చింది. బట్ పెద్ద చెట్టు అయితే ఇంకా పొడుగ్గా వస్తుంది కదా అనేసి అండ్ ఇదే తీసుకున్నది. దీనికి మనం ఏదైనా కలర్ పెయింటింగ్ అలా చేసుకోవాలనుకుంటే మాత్రం చేసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ దీపం పెట్టుకోవడానికి కూడా మంచిగా ఇలా దీపం కూడా సెటప్ ఇచ్చారనమాట. అమ్మవారి అచ్చు కూడా ఉంది ముందర. చుట్టూ మళ్ళీ చూపిస్తాం మీకు ఈసారి. అంటుకునే అదే చెప్పింది. ఆ మూతతో జరుపుకో, మట్టి వెనకాల మూత ఎత్తుకో, దాంతో లాగు మట్టి అంతా వస్తుంది మూతతో. గట్టి మూత అది ఎత్తుకో. అండ్ చూసారు కదా మనీ ప్లాంట్ అయితే కింద వేర్లు కూడా వచ్చేసాయి పైకి, బట్టి లేక. సో ఇంకా మళ్ళీ మేము తీసుకొచ్చి మంచిగా ఇలా బట్టేసాము. ఇదే అనమాట తులసి ప్లాంట్. సో కార్తీక్ అయితే ఇంకా తులసి కోటకు ఒక్కదానికే మట్టి నింపేసి వాడిని పంపించేసాయి. ఎందుకంటే మళ్ళీ వాడు బోన్ చేయాలి. ప్లస్ ఈ మట్టి అనేది గోర్లలోకి అంతా వెళ్ళిపోతుంది, కొంచెం నీట్గా క్లీన్ చేసుకోలేడు. ఆ ఒక్క కుండీకి మాత్రం వేయించా అనమాట నేను. అండ్ మీకు వచ్చేసి ఇలాంటి కుండీలు కావాలంటే మనకి శ్రీనివాస మంగాపురం ఆన్ ది వేలో అండి చాలా నర్సరీలే ఉన్నాయి. కొంచెం బేరం ఆడారనుకోండి, 500 అన్నాడు, 350 300కే ఇచ్చేసాడనమాట. మీ బేరం ఆడే ఓపికను బట్టి ఉంటుంది. బట్ మేము చాలా రోజులు అయిందనమాట ఇలా వెళ్ళి కొనుక్కోవడం. ఆ చిన్న కుండీలన్నీ నేను మీషోలో తెప్పించేసా, కలర్వి. అవి కూడా 250కి అరౌండ్ 5 వచ్చాయి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎలా ఉంది అన్నది కామెంట్లో చెప్పండి. చెప్పా కదా డైలీ కూడా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానండి, ఖచ్చితంగా చేస్తానండి. అండ్ మీకు కొంచెం చూడడానికి అలవాటు అవుతుంది, నాకు పోస్ట్ చేయడానికి అలవాటు అవుతుంది. షార్ట్ వీడియో వచ్చేసి 1 to 5 అన్న నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై గైస్.